నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వెనర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము కర్రీ చేసినాం, చూసేయండి. ఒక 2 టమాటా, ఆలు, కాల్చిన పచ్చిమిర్చి, తర్వాత గోయిపు ఈ కట్ చేసుకొని పెట్టుకున్నా. గోయిపు మొత్తం కట్ చేసి ఇట్లా కర్రీ చేసినాము. మరి ఈ కర్రీ ఎట్లా వేసినాం ఏంది చూసేయండి. మేమైతే ఇవన్నీ కలిపి ఇట్లా కర్రీ వండుతున్నాము. మరి ఏమంటారు, ఏంది, ఎట్లా ఉంటుంది? మీరు చేసి ఉంటే కామెంట్ చేసి షేర్. అంటే మిర్చి పౌడర్ వేయకుండా మొత్తం పచ్చిమిర్చితో వండుతున్నాం కర్రీ. ఒక 2 టమాటా, కావాల్సిన ఆలు, పచ్చిమిర్చి, గోపు ముక్కను కట్ చేసి కొన్ని వేడి నీళ్ళు వేసేసి ఇట్లా ఉడకబెట్టేసినాము. కాసేపు మొత్తం అటు ఉడుకుతున్నది. ఆ వరకు ఇంకో పాత్రలో ఆయిల్ వేస్తున్నాం. ఇక ఈ కర్రీ అనడానికి ఈ భావం తీసుకున్నాం. అందులో తగినంత ఆయిల్ వేసినాము. ఆయిల్ వేయక 1 స్పూను ఆవాలు వేసినాము. మేము వంటలు ఇట్లా వేసుకుంటున్నాం. మరి ఎట్లా ఉంటారో ఏంది చెప్పేసేయర్రి. మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయర్రి. మన చాలా కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయారు. ఇంకా కావలసిన తర్వాత జీలకర్ర, తగినంత జీలకర్ర వేసేసి ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాక ఒక 4 ఉల్లిపాయలు మొత్తం కట్ చేసినాం. ఇట్లా వేసేసినాం. ఇక మా వంటది ఇట్లా ఉంటున్నాయి. మరి ఏమంటారు చెప్పేసేయండి. దాని తర్వాత కరివేపాకు. ఇంకా అన్నీ ముందు ఫోటోలు తీయలేదు, అనుకోకుండా వీడియో తీయాల్సి వచ్చింది. సగం అయిన తర్వాత షూట్ చేసిన ఇట్లా అనుకున్నాం చేద్దామని. ఇంకా అవన్నీ ఉల్లిగడ్డ వేసిన కొద్దిగా అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకొని ఆలు మొత్తం వేసేసిన. మేమైతే ఇట్లా వేసుకుంటున్నాం వంటలు. మరి ఎట్లా ఉంటున్నాయి చెప్పేసేర్రి. ఆలు క్యాలీఫ్లవర్లో ఆలు వేసుకొని కండితే మస్తుంటుంది కర్రీ. మేమైతే ఎప్పుడు వండుతాం ఇట్లా. కొద్దిగా వేగిన తర్వాత అంటే కొద్దిగా ఆలు ఉడికిన తర్వాత తగినంత పసుపు. ఇక ఇంత నేను చెప్పలేం కదా, ఎంత కర్రీ వండుతాం దాన్ని బట్టి ఇట్లా వేసినాం. పసుపు వేసిన తర్వాత ఇట్లా చేస్తున్నాం వంటలు. ఇంకా స్కిప్ చేయకుండా చూడరు, మొత్తం చూసి కామెంట్ చేయరు, మీ అభిప్రాయం చెప్పేసేరి. వీడియోకి తప్పక లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంత మొత్తం దంచేసినాం. దీంట్లో మొత్తం ఇది దంచుకుందాలి. దాంట్లో మొత్తం దంచేసినాం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక ఇంత నేను చెప్పలేను, ఇంత అయిన చూడరు. ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఆలుకన్నా ముందు వేయద్దు. ఇగో పచ్చిమిర్చి మొత్తం గ్రైండింగ్ చేసినాం. ఇట్లా మొత్తం తీసుకున్నాక రుచి సరిపడేంత పచ్చిమిర్చి తీసుకున్నాం. అవన్నీ మిక్సర్ గ్రైండర్లో మొత్తం గ్రైండింగ్ చేసి వేసేసినాం. ఇక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేస్తే కొద్దిగా మాడుతా అని తర్వాత వేస్తాం మేము. ఏమంటారు చెప్పేసేయండి. అంటే ఆలు వేసిన తర్వాత కొద్దిగా ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ముందు వేస్తే అట్లయితే కదా. అయితే మనం వేడి నీళ్ళు వేసినాం కదా, గోపి మొత్తం నీళ్ళు అంపేసి తీసుకొని గోపి వేసేసినాం. ఇప్పుడు ఇక వేసేసి ఇంకా ఉడుకుతున్నది. ఎట్లా ఉన్నది ఇక చూసేయండి. ఇట్లున్నది. దాని తర్వాత టమాటాలు తీసుకున్న 2 టమాటాలు వేసినాం. ఇక ఒక తర్వాత ఒకటి ఇట్లా వేస్తున్నాం. మరి ఏమంటారు చెప్పేసేయండి. మా వంటది ఇట్లున్నాయి మా బ్యాచ్ వంటలు. అయితే మొత్తం మంట మాత్రం ఎక్కువ పెట్టకుండా మొత్తం మీడియం ఫ్లేమ్, మొత్తం చిన్న కాకుండా తగినంత ఉప్పు. ఇప్పుడు మొత్తం మంట చిన్న కాకుండా పెద్ద కాకుండా పెట్టేసినాం. రుచి సరిపడంత ఉప్పు వేసేయాలి. మేమైతే 2 స్పూన్లు వేసినాం. ఎట్లున్నది వేసుకుంటే ఇట్లా వేసినాం. దాని తర్వాత కర్రీ పౌడర్, మా దగ్గర కర్రీ పౌడర్ ఉంటుంది దేంట్లోకైనా వేయడానికి, కర్రీ పౌడరు. దాని తర్వాత ధనియాల పౌడర్, కర్రీ పౌడర్, ధనియాల పౌడర్ 2 వేసినాం. అయితే మిర్చి పౌడర్ లేదు. ఇక ఇంకా మొత్తం ఉడికిపోయింది, కొద్దిగా ఆయిల్ తేలింది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే కర్రీ. ఇప్పుడు మేము చేసిన కాలీఫ్లవర్, ఆలు, టమాటా కర్రీ ఎలా ఉంది అది కామెంట్ చేయర్రి. మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంత ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.